బిగ్ బాస్ 9 ఈసారి డబుల్ హౌస్ అంటూ ఊదరగొట్టారు. ఇదేదో కొత్త కాన్సెప్ట్లా ఉందే అని అందరూ తెగ ఎగ్జైట్ అయ్యారు. పైగా కామనర్స్ వర్సెస్ సెలబ్రిటీలు అనగానే బుల్లితెర ప్రేక్షకులు ఈసారి షో హిట్ అవ్వడం ఖాయమని ముందుగానే ఫిక్స్ అయిపోయారు. కానీ కంటెస్టెంట్ల ఎంపిక చూశాక నీరసించారు. అయినా అగ్ని పరీక్ష నెగ్గొచ్చిన కామనర్లున్నారుగా, వాళ్ళు ఆటతో రఫ్ఫాడిస్తారులే అనుకున్నారు. కట్ చేస్తే రఫ్ఫాడించడం దేవుడెరుగు. షో చూడాలంటేనే విసుగొచ్చేలా ప్రవర్తిస్తున్నారు. బిగ్ బాస్ హౌస్ కు ఓనర్లు అన్నందుకు నిజంగానే యజమానుల్లా ఫీల్ అయిపోతున్నారు. సెలబ్రిటీలపై పెత్తనం చెలాయిస్తున్నారు. ఛాన్స్ దొరికితే చాలు గొడవలకు సై అంటూ నోరేసుకుని మీద పడిపోతున్నారు. వీళ్ళ ఓవర్ యాక్షన్ తో ప్రేక్షకులకు షో చూడాలంటేనే విసుగు పుడుతోంది. దీంతో ఆ వైల్డ్ కార్డులు ఎప్పుడొస్తాయా అని జనం ఎదురు చూస్తున్నారు. నిన్న ఎపిసోడ్లో కెప్టెన్సీ టాస్క్ జరిగింది. ఓనర్లలో ఎవరు కెప్టెన్సీ అనర్హులు, ఎవరు అర్హులో చెప్పాలని టెనెంట్లను ఆదేశించాడు బిగ్ బాస్. దీంతో వాళ్ళు ప్రియా, శ్రీజ, పవన్ కళ్యాణ్, హరీష్ను అనర్హులుగా తేల్చారు. దీంతో వీళ్ళు కాసేపు గొడవ పడ్డారు. ఇక అర్హులుగా భరణి, మనీష్, డీమన్ పవన్ను ఎంపిక చేశారు. ఈ ముగ్గురు టెనెంట్స్లో ఒకరిని కెప్టెన్సీ కంటెండర్గా సెలెక్ట్ చేయాలన్నారు. దీంతో వాళ్ళు పెద్దగా చర్చలు పెట్టుకోకుండా ఏకాభిప్రాయంతో ఇమాన్యుయల్ పేరు చెప్పారు. అలా భరణి, మనీష్, డీమన్ పవన్, ఇమాన్యుయల్ రంగు పడుద్ది అనే టాస్క్లో పాల్గొన్నారు. అయితే దీనికంటే ముందు ఓ ఆసక్తికర చర్చ జరిగింది. నా కోసం ఈ వారం కెప్టెన్సీ అవ్వాలని రీతూ కోరడం, నీ కోసం ట్రై చేస్తా అని డీమన్ పవన్ కళ్ళల్లోకి కళ్ళు పెట్టి మాట ఇవ్వడం జరిగింది. మీ కోరికకు నేనెందుకు కాదంటాను అనుకున్నాడో ఏమో కానీ బిగ్ బాస్ కెప్టెన్సీ టాస్క్ కు రీతును సంచాలకుగా పెట్టాడు. ఇంకేముంది, గేమ్ను తనకు నచ్చినట్లు మార్చేసింది. మొదటి రౌండ్లో మనీష్ భరణిని టార్గెట్ చేసి అతడి ప్లేట్ కింద పడేశాడు. దీంతో భరణి మనీష్కు రంగు పూశాడు. అలా మనీష్ అవుట్ అయ్యాడు. రెండో రౌండ్లో భరణి, ఇమ్ము కలిసి డీమన్ను టార్గెట్ చేశారు. దీంతో కామనర్లు వర్సెస్ సెలబ్రిటీస్ అన్నట్లే టాస్క్ జరుగుతోంది. ఇద్దరు కలిసి ఒకడిని టార్గెట్ చేస్తున్నారంటూ అరిచారు. ఈ గేమ్లో డీమన్ అవుట్ అవ్వాల్సింది, కానీ రీతు అలా ఎలా చేస్తుంది? తాను ఆపమన్నా సరే భరణి 3 సార్లు పక్క వాళ్లపై రంగు పూశాడంటూ అతడిని గేమ్ నుంచి తీసేసింది. తరువాతి రౌండ్లో ఇమాన్యుయల్ పోరాడి ఓడిపోయాడు. దీంతో విన్నర్ డీమన్ పవన్ హౌస్లో రెండో కెప్టెన్గా నిలిచాడు. ఎప్పుడైనా ఎక్కడైనా మీ చేతిలోనే వార్తా ప్రపంచం. మీ మొబైల్లో, మీ కంప్యూటర్లో, మీ టీవీలో. సాక్షి టీవీ డిజిటల్ ప్రసారాల కోసం లాగిన్ అవ్వండి www.youtube.com/సాక్షి టీవీ. సబ్స్క్రైబ్ సాక్షి టీవీ యూట్యూబ్ ఛానల్.